బ్రేకింగ్ న్యూస్ గుంటూరు తురకపాలెం మరణాలపై ఇంకా సందిగ్ధత వీడలేదు. వీటికి కారణం ఏంటన్న దానిపై ఓ స్పష్టమైన అవగాహనకు రాకున్నా సూడో మళ్ళీ బ్యాక్టీరియా ద్వారా అనారోగ్య సమస్యలు వస్తున్నట్లుగా ప్రాథమికంగా ఓ అంచనాకు వస్తున్నారు గుంటూరు జీజీహెచ్ వైద్యులు. 62 నమూనాల్లో 5 ఐసోలేట్స్ గుర్తించినట్లు వెల్లడించారు గుంటూరు డిఎంహెచ్ఓ విజయలక్ష్మి. ఇక గత 2 రోజులుగా తురకపాలెంలో నిర్వహించిన విలేజ్ డేటాను సీఎం చంద్రబాబుకు అందించనున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. మరోవైపు శాస్త్రవేత్త బృందం అక్కడకు చేరుకుంది. గ్రామంలో మట్టి నమూనాలు సేకరించనుంది. హైదరాబాద్కు తీసుకెళ్లి పరీక్షలు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది బృందం. గుంటూరు జిల్లా తురకపాలెంలో జరుగుతున్న మరణాల మిస్టరీ ఇంతవరకు వేయడం లేదు. సో ఎందుకు జరుగుతున్నాయి వరుసగా మరణాలు అనేది పైన సైంటిస్టులు అంటే శాస్త్రవేత్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. 3 బృందం అక్కడికి చేరుకుంది, శాస్త్రవేత్తల బృందం. సో ఎందుకు ఈ రకంగా మరణాలు సాగుతున్నాయనే పైన పూర్తి అక్కడ పరీక్షలు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. మా ప్రతినిధి సాయి శంకర్ మరింత సమాచారం ఇస్తారు. సాయి శంకర్, ఎటువంటి అంచనాకు వస్తున్నారు అక్కడ వైద్యులు? ప్రాథమికంగా ఎటువంటి కారణాలుగా చెబుతున్నారు వరుస మరణాలకి? గుంటూరు జిల్లా తురకపాలెంలో మరణాలపైన ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. ఎందుకు ఈ రకంగా వరుస మరణాలు జరుగుతున్నాయి అనే దానిపైన స్పష్టమైనటువంటి అవగాహనకి ఇంకా రాలేకపోతున్నారు. అయితే సూడోమల్లి అనే బ్యాక్టీరియా ద్వారా అనారోగ్య సమస్యలు వస్తున్నట్టుగా కొంతవరకైతే ప్రాథమికంగా అంచనాకు వచ్చారు గుంటూరు జీజీహెచ్ వైద్యులు. మొత్తం 62 నమూనాల్లో 5 ఐసోలేట్స్ గుర్తించినట్లు వెల్లడించారు గుంటూరు డిఎంహెచ్ఓ విజయలక్ష్మి. గత 2 రోజులుగా తురకపాలెంలో తురకపాలెం నిర్వహించినటువంటి విలేజ్ డేటాను సీఎం చంద్రబాబుకు అందించబోతున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. మరోవైపు శాస్త్రవేత్తల బృందం కూడా అక్కడికి చేరుకుంది. గ్రామంలో మట్టి నమూనాలు సేకరించింది. హైదరాబాద్ తీసుకెళ్లి పూర్తి పరీక్షలు చేసి, అంటే ఇక్కడ భూమిలో మట్టిలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, అక్కడ ఫాల్ట్స్ ఉన్నాయా అనే దానిపైన ప్రభుత్వానికి నివేదిక అందించబోతోంది శాస్త్రవేత్తల బృందం. సాయి శంకర్ మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. సాయి శంకర్, ప్రాథమికంగా ఎటువంటి అంచనాకు వస్తున్నారు? కారణాలు ఏంటి? వరుసగా మరణాలు ఎందుకు సాగుతున్నాయి? ఆల్రెడీ శాస్త్రవేత్తల బృందం కూడా అక్కడికి చేరుకుంది. సో వాళ్ళు ఎటువంటి నమూనాలని సేకరిస్తున్నారు అక్కడ? ప్రధానంగా కూడా ప్రస్తుతం తురకపాలెంలో అయితే అసలు ఈ బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి పరీక్షలు అనేక రకాలుగా జరుగుతున్నాయి. ఒకటి శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్ సేకరణ జరుగుతుంటే ఈరోజు మట్టికి సంబంధించి సాయిల్ టెస్టులకు సంబంధించినటువంటి అంశంలో ఐసీఏఆర్కి సంబంధించినటువంటి ఆధ్వర్యంలో సిరి బయో అనేటటువంటి ఒక బృందం ఇక్కడికి వచ్చి పర్యటన చేస్తున్నారు. ప్రతి చోట కూడా వాళ్ళు టెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళతో మాట్లాడదాం. సార్, అంటే ఈ రోజు అసలు ఈ సాయిల్కి సంబంధించి ఎలాంటి టెస్టులు చేస్తారు, ఏం జరుగుతుంది? ఇప్పుడు వచ్చేసరికి మనకి యాజ్ పర్ కలెక్టర్ గారి ఇన్ఫర్మేషన్ ప్రకారం మా ఎండి గారికి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. మాది శ్రీ బయోస్థిటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్లో ఉంటుంది. నా పేరు రామారావు అండి. నేను ఎంఎస్ అగ్రికల్చర్ బాపట్ల. ఇక్కడ నేను జోనల్ మేనేజర్గా చేస్తున్నాను. దీని నిమిత్తం మనకి ఎప్పుడైతే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి ప్లస్ కలెక్టర్ గారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే మనకు వచ్చిందో, రాంగాల్లో వచ్చేసరికి నైట్ రాత్రి బయలుదేరి మా సైంటిస్టులు రావడం జరిగింది. ఈ కంపెనీ వచ్చేసరికి అన్ని ఒక ఆధునికంగా తయారు చేసిన ఒక పెద్ద టెక్నాలజీతో ఉన్న కంపెనీ ఇది. R&D చాలా స్ట్రాంగ్, రీసెంట్గా డెవలప్ చేశాము. ఇదేంటంటే వారికి ఐసీఆర్ కొలాబరేషన్ తోటి వాళ్ళు దానికి ఓన్లీ సైంటిస్టులు మనం ఆర్గనైజ్ చేస్తాం. అంటే సైంటిఫిక్గానే మనం అన్ని చేయడం జరిగింది. దీని నిమిత్తం మనం వాళ్ళ రిఫరెన్స్ ప్రకారం ఇక్కడ రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ సాయిల్ శాంపిల్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదనిపించేసి వాటర్ శాంపిల్ కూడా చేయడం జరిగిందండి. ఎందుకంటే వాటర్ ద్వారా కంటామినేషన్ జరిగింది కాబట్టి ఆ వాటర్ కంటామినేషన్లో ఈ సాయిల్ కంటామినేషన్లో వాటర్ ఎంతవరకు కలుషితమైంది, అసలు ఏముంది దాంట్లో బ్యాక్టీరియా హార్మ్ఫుల్ ఏంటి, వాటర్ ఎక్కడెక్కడ కలెక్ట్ చేసేస్తారు? అంటే ప్రధానంగా వీళ్ళు చెప్తుంది క్వారీ వాటర్ మామూలు వాటర్లో కలపడం వల్ల ఈ కంటామినేట్ అయింది అనేది ఊర్లో వాళ్ళు చెప్తున్నారు. మీరు ఎక్కడెక్కడ అంటే ఇది ఒక రిఫరెన్స్ కింద ఒక రిఫరెన్స్ కోసం తప్ప, కానీ సాయిల్ అనేది తీసుకుంటాం సార్. సాయిల్ అనేది మేజర్. ఎందుకంటే మా కంపెనీ కాన్సెప్ట్ కూడా సాయిల్ ఫస్ట్ అసలు సాయిల్ నుంచి తీసుకున్నప్పుడు అసలు మొత్తం దాని పుట్టుపురోతలు మొత్తం తెలిసిపోతాయి సార్. అప్పుడు సాయిల్ నుంచి వచ్చినప్పుడు సాయిల్ నుంచి కంటామినేషన్ అవుతున్నది నెక్స్ట్ స్టెప్ అండి. అసలు అట్లా సాయిల్ నుంచి నిజంగా సమస్య ఉందా లేదా అని మీకు సమగ్ర రిపోర్ట్ 2 days 3 days ఇచ్చేస్తాం. అసలు హార్మ్ఫుల్ ఉందా, బెనిఫిషియల్ ఉందా, అసలు ఏం జరుగుతుంది, దానివల్ల ఏంటి, రైతులకి మనుషులకు ప్రాణాయం ఉందా లేదా, ప్రాణాయం ఉంటే ఏంటి, దీన్ని ఏం చేయాలనేది
వారు కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకుంటారండి మెడికల్ వాళ్ళు. మేమైతే పక్కాగా ఎందుకైనా మంచిదండి వాటర్ శాంపిల్ తీసుకోవడం జరిగింది. వాటర్ శాంపిల్ అనేది మైనర్ అండి, మనకు సాయిల్ శాంపిల్ ఇస్ ఇంపార్టెంట్. మట్టికి సంబంధించి ఎన్ని రకాల పరీక్షలు ఉంటాయి సార్ ఇక్కడ చేయడానికి? మనకి ఎన్ని రకాలైన నైట్రోజన్ ఇప్పుడు మనకి రైతుకు సంబంధించేసి నత్రజని, భాస్వరం అవన్నీ న్యూట్రియన్స్ అన్ని కూడా తీసుకోవచ్చు. అసలు మట్టిలో దాంతో పాటు మాది వచ్చేసరికి మైక్రోబయం కంపెనీ అంటే సూక్ష్మజీవుల కంపెనీ. దీంట్లో మా సార్కి 35 సంవత్సరాలు సూక్ష్మజీవి మైక్రోబయాలజీ మీద, బయోటెక్నాలజీ మీద అనుభవం ఉన్నాయన్న 35 సంవత్సరాలు. దీని మీద మనకేంటంటే ఎవరైనా ఎన్పికేలు తర్వాత కాల్షియం అన్ని కూడా టెస్టులు చేయలేదు. కానీ బ్యాక్టీరియా టెస్టులు అనేది మనకి సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంది. మనం వర్క్ చేస్తుంది బయోమ్ మీద. ఒకటి సార్, ఇక్కడ మైక్రోబయాలజీ టెస్ట్ మీరు ఒక ప్రాంతంలో చేస్తే అది ఎంత రేడియస్ వరకు అదే మట్టి ఉండే అవకాశాలు ఉంటాయి అనేది అది అందుకే నేను ర్యాండమ్ గా తీసుకుంటాను సార్ శాంపిల్స్. ఈ ర్యాండమ్ శాంపిల్స్ ఏం జరిగింది అనేది నేను ఇప్పుడు ముందు 3-4 బ్యాక్టీరియా టెస్ట్ అయితే మన దగ్గర చాలా బ్యాక్టీరియా ఐడెంటిఫై అయిపోతాయి. మైండ్రా లేజర్ అనేది ఎంతవరకు నష్టం జరిగింది అనేది కూడా సమగ్ర రిపోర్ట్ కలెక్టర్ గారికి మా ఎండి గారు ఇస్తారండి. ఆయన కూడా బయోటెక్నాలజీ ప్రొఫెసర్. గతంలో ఇలాంటి పరిస్థితి ఏమన్నా మీ దృష్టికి వచ్చేసరికి మేము మామూలుగా బ్యాక్టీరియా టెస్టింగ్లు, హార్మ్ఫుల్ తర్వాత బెనిఫిషియల్ తీసుకొని దాన్ని డివైడ్ చేసేసి బెనిఫిషియల్ దాన్ని మనం ప్రమోట్ చేస్తూ ఉంటాం, హార్మ్ఫుల్ పక్కన పెట్టేస్తాం. కానీ ఇప్పుడు ఇష్యూంటి పరిస్థితి మా కంపెనీ పరంగా ఇష్యూంటి పరిస్థితి అయితే మాకు ఇదే మొదటిసారి సార్. మామూలు కలెక్టర్ గారు రిఫరెన్స్ తీసుకోవడం అనేది కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాం అండి. ఓకే సార్, ఆగిపోయిందా? ఆగిపోయిందా? వీడియోలేండి ఒక్క సెకండ్. హలో, వాళ్ళు కట్టు కూడా రావట్లేదా? సర్లే. రైట్, గుంటూరు జిల్లా తురకపాలెంలో గత కొద్ది రోజులుగా వరుస మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ఈ మరణాలు ఎందుకు జరుగుతున్నాయి అనే దానిపైన ఇంతవరకు ఒక స్పష్టమైనటువంటి కారణాన్ని వైద్య శాఖ అధికారులు గుర్తించలేకపోతున్నారు. సో అక్కడ రీసెర్చ్లు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎందుకు జరుగుతున్నాయి వరుస మరణాలు జరగడానికి కారణం ఏంటి? అక్కడ గాలి కలుషితమైందా, నేల కలుషితమైందా, మరే రకంగా ఎందుకు ఈ రకంగా మరణాలు జరుగుతున్నాయంటూ వైద్య అధికారుల బృందం అయితే అక్కడ ఎప్పటికప్పుడు నమూనాలను సేకరించి వాటిని పరీక్షించే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. సో అక్కడ గ్రామస్తులకు సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్ ఇవన్నీ కూడా ల్యాబ్లకు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించినప్పటికీ కూడా పెద్దగా ఆశించినంత ప్రయోజనం అయితే కనిపించట్లేదు. కానీ ఎందుకు మరి మరణాలు జరుగుతున్నాయి అనే దానిపైన ఇంకా ఎటువంటి క్లారిఫికేషన్ కూడా రాలేదు. దీంతో హైదరాబాద్ నుంచి శ్రీ బయోటెక్ ల్యాబ్స్ నుంచి ఒక 3 శాస్త్రవేత్తల బృందం కూడా అక్కడికి చేరుకుంది. ఆ గ్రామంలో మట్టి నమూనాల్ని సేకరించి హైదరాబాద్కు తీసుకొచ్చి ఇక్కడ పరీక్షలు చేయించినటువంటి అనంతరం ఇక్కడ ఆ పరీక్షల్లో ఎటువంటి రిజల్ట్స్ వస్తాయో ఆ రిజల్ట్స్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించబోతున్నారు. అయితే తురకపాలెంలో ఎందుకు మరి వరుసగా ఇటువంటి మరణాలు జరుగుతున్నాయి అనే దానిపైన ఇంతవరకు స్పష్టమైనటువంటి కారణం తెలియకపోవడంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందించడానికి లైవ్లో కంటిన్యూ అవుతూనే ఉన్నారు. సాయి శంకర్, అయితే గ్రామస్తులు ఎటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది? అంటే తురకపాలెంలో ఇంత వరుసగా మరణాలు సంభవిస్తున్నప్పటికీ కూడా సరే ప్రయత్నం జరుగుతుంది, దేనికోసం ఆ మరణాలు జరుగుతున్నాయనేది తెలుసుకోవడం కోసం. అయితే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కూడా ఇంతవరకు స్పష్టంగా ఒక కారణం తెలియకపోవడంతో గ్రామస్తుల్లో ఎటువంటి ఆందోళన కనిపిస్తోంది? రాజేష్, ప్రధానంగా ఇక్కడ ఏదైతే 2 రోజుల నుంచి అనేక వైద్య బృందాలు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళం కూడా క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు ఏ టెక్నాలజీ అంటే ఇక్కడ బ్యాక్టీరియాకి సంబంధించి ఎలాంటి టెక్నాలజీ ఉపయోగిస్తే ఈ మరణాలు బయటకు వస్తాయనే దానిపైన పూర్తిగా ఆరోగ్య శాఖ అదేవిధంగా ప్రతి ఒక్క శాఖ కూడా నిమగ్నమై చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ గ్రామస్తులు అయితే మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం. మొదట 3 రోజులు తీవ్రంగా గట్టురాళ్ల తొలగింపు అనే అంశాన్ని ఏదైతే చెప్పారో ఇప్పటికి అదే మాట మీద వాళ్ళు స్టక్ అయిపోయి ఉన్నారు. ఏంటంటే
మేము చెప్పింది మూఢనమ్మకం అన్నారు, మీరంతా ఇంకో విధంగా మాట్లాడారు, కానీ అది తొలగించారు, అది సెట్ చేసిన తర్వాత ఇప్పటికి ఒక్క మరణం జరగలేదు అనే విధంగా వాళ్ళు ఛాలెంజ్ లాగా చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. నేను కొంతమందితో మాట్లాడితే, కాకపోతే వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడడానికి వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మా మీద అనేక రకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి కాబట్టి మేము ఏం చేయలేము అనే విధంగా చెప్తున్నారు. కానీ క్లియర్గా వాళ్ళైతే ఇవన్నీ నమ్మట్లా. ఇక్కడ ఏర్పాటు చేసిన శాస్త్రాలు కానీ ఇంకోటి దానిపైన మాత్రం వాళ్ళు ఇది అవ్వట్లేదు. క్లియర్గా వాళ్ళు ఇంకా గట్టురాళ్ళు తొలగించారు, మరణాలు ఆగిపోయాయి, ఇదే చెప్తున్నారు. అయితే సైన్స్ పరంగా ప్రకారం వైద్యులు మాత్రం క్లియర్గా అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు. 2 రోజుల నుంచి 2 బృందాలు అనేక పరీక్షలకి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా ఎలాంటి సిచ్యువేషన్ ఉందంటే క్లియర్గా అసలు ఊరు మొత్తాన్ని జల్లెడ పడుతున్నారు. ఇక్కడ ఎలాంటి బ్యాక్టీరియా ఉంది, ఎలాంటి వైరస్లు ఉన్నాయి, ఏమేమి ఆరోగ్య సమస్యలు ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి అనేక అంశాలను కూడా వాళ్ళు అయితే వెలుగులో చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అనే విధంగా చెప్పొచ్చు. ఎక్కడా కూడా ఏ అంశం ఉన్నా కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళైతే దీనిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్నటువంటి సాయిశంకర్, ఆ పరిస్థితి గ్రామంలో కనిపిస్తుంది. ఇప్పటిదాకా ఎంతమంది చనిపోయారు ఎగ్జాక్ట్గా? ఏ వయసులో వాళ్ళు ఎక్కువగా చనిపోయారు అక్కడ? 62% మగవారి చనిపోవటం, 40% వరకు ఆడవారి చనిపోయినటువంటి సంఘటన ఉందనే విధంగా కూడా నిర్ధారణ అయితే చేయడం జరిగింది. అదే దాంతో పాటు వయసు అంటే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఎక్కువ మంది చనిపోయినట్లు కూడా గుర్తించడం జరిగింది. వీళ్ళందరూ కూడా కొంత డయాబెటీస్ పేషెంట్లు ఎక్కువగా ఉన్నట్లు కూడా గుర్తించారు చనిపోయిన వాళ్ళలో. అంటే వారికి ఎక్కువగా చనిపోయేటటువంటి కారణాలు ఉంటాయనే విధంగా కూడా నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీని ఆధారంగానే నిన్న ఒక డేటాను కూడా వాళ్ళు ఏదైతే అఫీషియల్గా ఒక డేటాను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ అఫీషియల్ డేటా ప్రకారం కూడా ఈ ఎక్కువగా చనిపోయిన వాళ్ళకి సంబంధించి ఆరోగ్య సమస్యలు అంటే ఈ బ్యాక్టీరియా కానీ ఇంకోటి కానీ ఎఫెక్ట్ అవునప్పటికీ కూడా వాళ్ళకి గతంలో కూడా కొంత ఆరోగ్య సమస్యలు ఉంటావు, వాటి వల్లే చనిపోయారు అనే విధంగా కూడా నిర్ధారించినటువంటి పరిస్థితుల్లోనే మొత్తం ఒకసారి డేటాను పరిశీలిస్తే గ్రామంలో 2058 మంది ఉంటే 18 ఏళ్ళు పైబడిన వాళ్ళు 1700 మంది ఉన్నారు. వీళ్ళకి సంబంధించి 1417 మంది దగ్గర నుంచి శాంపిల్స్ నమూనా కూడా సేకరించడం జరిగింది. మొత్తం 3014 పరీక్షలు నిర్వహించారు. అందులో 2398 పూర్తిగా అంటే 79.50% వరకు పూర్తయింది. ఇంకా 600 మంది నిన్న అఫీషియల్గా ఇంకా పెండింగ్లో ఉన్నారు. వారికి సంబంధించి కూడా ఈరోజు పూర్తి స్థాయిలో కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, ఈ పరీక్షలు వద్దు, ఏమొద్దు, మేము ఆరోగ్యంగానే ఉన్నాం, మేము ఇంట్లోనే ఉంటామనే విధంగా కూడా కొంతమంది ఈ వైద్యులకు బృందం వెళ్ళిన వాళ్ళు వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో వాళ్ళకు కూడా కొంత అవగాహన కుదిర్చి వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో శాంపిల్స్ని అయితే ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అయితే క్లియర్గా నిన్న అఫీషియల్గా ప్రకటించిన ప్రకారం పురుషుల్లో 10% 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు చనిపోయారు. అంటే 10% మంది చనిపోయిన వాళ్ళు 10% మంది 50 ఏళ్ళు పైబడిన వాళ్ళంతా కూడా మూత్రపిండాలకు సంబంధించినటువంటి అంశంలో చనిపోవడం జరిగింది అంటున్నారు. ఇంకోటి ప్రధానంగా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు కూడా ఇదే అంశంలో ఉన్నారు. లివర్ ఫంక్షన్ అంటే లివర్కి సంబంధించినటువంటి విషయంలో చనిపోయిన వాళ్ళు 26.69%. వీళ్ళు 20 నుంచి 50 ఏళ్ల వరకు ఉన్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా అధికారికంగా చెప్తున్నారు. దాంతోపాటు గ్లూకోసైటిస్ అనేది 11% దీర్ఘకాలిక వ్యాధి ఇన్ఫెక్షన్లకు గురై వాళ్ళు చనిపోయినట్టు కూడా అధికారికంగా అయితే నిన్న మనకి అఫీషియల్గా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ అంశాలన్నీ పరిగణనలో తీసుకొని బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి అంశాలు పూర్తిగా నిర్ధారణ చేయాలి. ఇప్పటికే ఏదైతే పరీక్షలు కానీ అఫీషియల్గా జరిగినటువంటి అంశాలన్నీ కూడా మరికొద్ది సేపట్లో సీఎం చంద్రబాబుకి అయితే ఈ వైద్య బృందం అందించనున్నారు. మొత్తంగా చూస్తే మాత్రం ఈరోజు ఈ పరీక్షలన్నిటికి సంబంధించిన దాంట్లో కూడా క్లియర్గా అయితే నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. కొంతమంది అధికారులు ఉన్న మాట్లాడారు. సరే, అంటే ఇప్పుడు వీళ్ళైతే ఏదైతే ఫీల్డ్కి వెళ్తున్నటువంటి పరిస్థితులు సార్ ఇప్పుడు ఎంతసేపు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి సార్? సర్వే అంటే ఇప్పుడు ముందు మీరు శాంపిల్ తీసుకుని హైదరాబాద్ వెళ్ళాలి సార్. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత హైదరాబాద్లో వాళ్ళు మొదలు పెడతారు సార్. అందుకే ఎంత డెన్సిటీగా ఎంత డెప్త్కి వెళ్ళాలి అనేది రేపు అక్కడ సార్. ఇప్పుడు ఈ సర్వే ఎంతసేపు జరిగేటటువంటి ఆల్రెడీ వాటర్ శాంపిల్ అయిపోయింది కానీ సాయిల్ శాంపిల్ తీసుకుంటాం. సాయిల్ శాంపిల్ కూడా అయిపోతుంది, పెద్ద విషయం కాదు సార్. ర్యాండమ్గా తీసేసుకుంటాం. ర్యాండమ్గా తీసుకుంటే ఏదైనా ఒక సాయిల్ కండిషన్ అనేది పెద్ద యునానమ్గా ర్యాండమ్గా తీసుకుంటాం. మాత్రం 2-3 రోజులు పట్టేటటువంటి అవకాశం. అది ఏదైనా సమగ్రమైన రిపోర్టు మా ఎండి గారు కలెక్టర్ గారికి ఇస్తారండి. ఇప్పుడు సమగ్రమైన రిపోర్ట్ కరెక్ట్ రిపోర్ట్ ఇస్తాం. ఎందుకంటే మన దగ్గర అంత టెక్నాలజీ ఉంటాయి. ఎంతమంది సభ్యులు వచ్చారు సార్? ఇప్పుడు వచ్చేసరికి మాకు సైంటిస్ట్ ఇద్దరు వచ్చారు సార్. నేను వచ్చేసరికి నేను ఎంఎస్సీ అగ్రికల్చరే, నేను విజయవాడ నుంచి వచ్చాను. మొత్తం ప్రజలు 3 లెక్క.
ఆయన సైంటిస్ట్ ఓకే ఆయన ఎగ్జిక్యూటివ్. ఓకే ఓకే ఇది ప్రధానంగా కూడా క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అగ్రికల్చర్ ఆఫీసర్ ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. ఒక్క మాట సార్, ఇది ఏంటి సార్ ఇట్లా మన దగ్గర అసలు అంత గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఏమైనా గుర్తించారా? ఇలాంటి పరిస్థితి ఇప్పుడే వచ్చిందంట? లేదండి, గతంలో ఇలాంటి పరిస్థితి ఏం లేదు. ప్రస్తుతం మా గౌరవ కలెక్టర్ గారి మేడం గారి ఆదేశాల మేరకు, అలాగే మా జిల్లా వ్యవసాయాధికారి నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు మనకి వీళ్ళు ఐసీఆర్ అనుబంధంగా ఉన్న ఈ శ్రీ బయో ఎస్థెటిక్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వారిని మనం ఇక్కడికి రప్పించడం జరిగిందండి. వీళ్ళు పాలనలో అంటే అధికారికంగా ఎలాంటి పంటలు ఉంటాయి సార్? ఎన్ని పంటలు వస్తూ ఉంటాయి సంవత్సరానికి? ఇక్కడ ఏంటంటే ఓన్లీ మనకి ఈ తురకపాలెంలో 650 ఎకరాలు ఉంటుందండి. ఈ 650 ఎకరాల్లో ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే మనకి ఒకటే క్రాప్ ఉంటుంది. 600 ఎకరాల్లో మనకి ప్రతి పంట వేయటం జరిగింది. మిగతా ఏ క్రాప్స్ ఏముండో ఒక 600 వరకు అయితే మనకి ఇక్కడ ప్రతి పంటే వేశారు. దానికి సంబంధించి ఈ పంట అనేది కూడా జరుగుతూ ఉంది. డిపార్ట్మెంట్ జరిగే ప్రతి ఒక్క కాకుండా ప్రభుత్వం తరఫు కూడా ఏమైనా సాయిల్ టెస్ట్ జరిగే అవకాశం ఉందా సార్? ఆల్రెడీ గతంలో మనం ఏదైతే సీజన్ స్టార్టింగ్లో మనం ప్రతి విలేజ్లో మనం దాదాపు ఒక 50 శాంపిల్స్ వరకు కలెక్ట్ చేశాము. అవి కూడా మా సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ గుంటూరు వారికి పంపించాము. ఆ టెస్ట్ కూడా అయినాయి. అవి కూడా ఒక 15 డేస్, ఒక 10 to 15 డేస్లో రిజల్ట్స్ కూడా ఇచ్చేస్తారు. అది ఏంటంటే ఓన్లీ మనకి సంబంధించిన పోషకాలు ఏమున్నాయి అంతవరకే మనం చూస్తాం. ఇదేంటంటే ఎస్పెషల్లీ ఇంకా మైక్రో ఆర్గానిజమ్స్ మనం అనుకునేది ఏదన్నా ఇందులో హార్మ్ఫుల్ ఏమన్నా బ్యాక్టీరియా కానీ ఏదన్నా ఉందా అనేది చూసుకోవడానికి గౌరవ కలెక్టర్ గారు మా జిల్లా వ్యవసాయాధికారి ఆదేశాల మేరకు వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. మనం కొలాబరేటివ్గా అదే కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళి, నేను రూరల్ వ్యవసాయాధికారి, ఇప్పుడు వీళ్ళు చెప్పే దాంట్లో ఎక్కడెక్కడైతే లొకేషన్స్ మనం తీసుకోవాలని అనుకుంటామో ఆ లొకేషన్స్కి ఇప్పుడు మనం ఆల్రెడీ వాటర్ శాంపిల్ కలెక్ట్ చేసాం. ఇప్పుడు సాయిల్ శాంపిల్ కలెక్ట్ చేయడానికి వెళ్తున్నాం. అది ప్రధానంగా కూడా వ్యవసాయ అధికారి, రూరల్ వ్యవసాయ అధికారి కూడా క్లియర్గా చెప్తున్నారు. కంపల్సరీగా మొత్తంగా అయితే ఈరోజు ఈ ఫైనల్గా సాయిల్ టెస్ట్కి సంబంధించినటువంటి అంశాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుస మరణాలు ఎందుకు సంభవించాయనే దానిపైన కారణాలు అయితే అన్వేషిస్తున్నారు. అక్కడ గ్రామస్తుల్లో అందరి దగ్గర శాంపుల్స్ తీసుకుంటారు, అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు. అయితే శ్రీ బయోటెక్ అనేటువంటి సంస్థ నుంచి, ఆ కంపెనీ నుంచి అక్కడికి శాస్త్రవేత్తల బృందం కూడా వెళ్ళింది. ఆ మట్టి నమూనాలని సేకరించి వాటిని హైదరాబాద్కు పంపించి అక్కడ మట్టిలో ఏమైనా ఫాల్ట్ ఉందా, దానివల్ల ఏమైనా ఈ రకంగా మరణాలు సంభవిస్తున్నాయా అనే దానిపైన రీసెర్చ్ చేసి ఆ నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందించబోతున్నారు.